నమస్తే మా తెలంగాణ న్యూస్ కి పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక కొన్ని బంకుల్లో పెట్రోల్ దొరకదన్న భయంతో వాహనదారుల రద్దీ కనిపిస్తోంది. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. జనవరి 1 నుంచి ఆయిల్ ట్యాంకర్ యజమానులు సమ్మెకు దిగటంతో బంకుల పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మంచిర్యాల జిల్లాలోని చాలా వరకు పెట్రోల్ బంకులు మంగళవారం మూసివేశారు. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే తెరిచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని తెరిచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లు, వాటర్ బాటిళ్లతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ కు దారితీసింది. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు ఈ సమ్మె దిగుతున్నట్లుగా తెలుస్తోంది. రోడ్లపై ప్రమాదానికి పాల్పడి పారిపోతే వాహన యజమానులు డ్రైవర్లకు 10 లక్షల రూపాయలు జరిమానా, 7 ఏళ్లు జైలు శిక్ష విధించేలా ఇటీవల చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాల విషయంలో ఇది వర్తింపు ఉంటుంది. దూరం పెట్టుకున్నాను 10 గంటలు పెట్టుకున్నాను. దూరం అంతా తీసుకోవాలి. విజయాలు యజమానులు ట్యాంకర్స్ ఉన్నాయి. యజమానులు సమ్మె చేస్తారు ఈరోజు నుండి. సరిపోదా? ఇంకో ఫుల్ ట్యాంక్ ఎక్కడ సార్ అది 6 చేస్తారు, 4 చేస్తారు. కాదు లేకుండా Plus